నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి కుక్కర్ తీసుకొని దాంట్లో మటన్ వేసుకోండి. దాంట్లోని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బాస్మతి రైస్ని 2 గ్లాసులు తీసుకున్నానండి. నేను అంటే 1/2 kg రైస్ తీసుకున్నాను. 1/2 kg మటన్ కాబట్టి 1/2 kg రైస్ సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని నీట్గా వాష్ చేసుకొని 2 times వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక 1/2 hour నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయలు 3 టమాటాలని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ చూద్దామండి. మటన్ కుక్ అయిపోయిందండి. దాంట్లోని ఉన్నాయి వాటరు, వాటిని పడేయకండి, అలా ఉంచుకోండి, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని దాంట్లోని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. అవి లైట్గా కలర్ షేడ్ అయ్యే వరకు వేయించుకోవాలి. దాంట్లోనే 4 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. దాంట్లోనే 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మొదటిసారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన మసాలాన్ని వేసుకోవాలి. ఒక 3 ఆకులు, 4 మరాఠీ మొగ్గలు, ఒక 2 స్టార్ పువ్వులు, దాల్చిన చెక్క ఒక 2 ఇంచులు, యాలక్కాయలు ఒక 4, మరాఠీ మొగ్గలు ఒక 5, మిరియాలు ఒక 5 వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే 1/2 కప్పు పెరుగు వేసుకొని వేయించుకోండి. పెరుగు వేసాక లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే పెరుగు విరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ గరం మసాలా వేసుకొని అన్నిటినీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి.
మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, గ్రేవీ ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఎక్కువసార్లు కలపకండి, ఒకసారి కలుపుకోండి. దాంట్లోనే నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి, 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అనేది హాఫ్ గ్లాస్ పడిందండి, అందుకని నేను 2.5 వాటర్ వేసుకున్నాను. రైస్ చూడండి, ఇప్పుడు ఒక 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి, వాటిని దీంట్లో వేసుకోవాలి. మీకు బిర్యానీ కొంచెం పలుకుగా అనిపిస్తే మీకు ఒక టిప్ చెప్తానండి. దాంట్లోని మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో మిల్క్ మనం వేసుకుంటే సరిపోతుందండి. ఆ పలుకు అనేది పోతుంది, మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు పాత పెనం మీ దగ్గర ఉంటే దాన్ని ఇలా కింద పెట్టుకొని దాని మీద మన బిర్యానీ ఇలా పెట్టుకోవాలి. బయట ఆవిరి రాకుండా దాని మీద ఏదైనా బరువైన వస్తువు పెట్టాలి. అంతే అండి, మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న కొత్తిమీరని మీద వేసుకోవడమే. బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.